లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ రివ్యూ చేసాం. మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్లో ఉన్నటువంటి సమస్యలు, దీన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర తీసుకువెళ్ళి దాదాపుగా 500+ పోస్ట్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేసాం. సో ఆ ఇష్యూస్ ఎక్కడి వరకు వచ్చినాయి, తర్వాత కొత్తగా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద రివ్యూ చేసాం. ఇప్పుడు మొత్తం మీరు తీసుకుంటే దాదాపుగా టోటల్గా శాంక్షన్ అయినటువంటి పోస్ట్ తీసుకుంటే 2200 శాంక్షన్ పోస్ట్ ఉంటే ఈ రోజున 1661 ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫిల్ అయి ఉన్నాయి. అంటే దాదాపుగా 600 పోస్ట్స్ ఓవరాల్గా, వెదర్ యూ టేక్ ఫ్యాకల్టీ కానీ, నర్సింగ్ కానీ, నాన్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఏమన్నా తీసుకుంటే ఇందులో దాదాపుగా 600 పోస్టులో ఒక 300 to 400 వితిన్ నెక్స్ట్ 2 to 3 వీక్స్లో చాలా వరకు ఫిల్ చేయబోతా ఉన్నారు. అయితే ఒక 200 పోస్ట్ ఫిల్ చేయడం చాలా కష్టం అని చెప్తా ఉన్నారు. ఎందుకు అని అడిగితే రీజన్స్, ఎక్కడైతే మనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఏదైతే డిఎం లెవెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఆ ఎంట్రన్స్ ఎగ్జాములకి వెళ్ళేటప్పుడు ఆ డిఎం సీట్స్ వాటిల్లో రిజర్వేషన్ లేదు. కానీ ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక 10%, అంటే టోటల్గా ఓబీసీ ఈ రిజర్వేషన్ అన్ని కలిపితే అరౌండ్ 45% పైన సీట్స్ ఫిల్ చేయాలి. అయితే అక్కడ ఆ క్యాండిడేట్స్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ డెఫిసిట్ అవుతుందనేది ఒక ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. సో అదొక మేజర్ ఇష్యూ. అవి కాకుండా మిగిలిన అన్నీ కూడా త్వరలో ఫిల్ చేయబోతా ఉన్నారు. ఇది యాక్చువల్గా నాకు తెలియనటువంటి విషయం, పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది విషయం. దీనికి ఏ విధంగా మనం ఆ ఫ్యాకల్టీ పొజిషన్ ఫిల్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు కొన్ని కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రో, నియోనేటాలజీ, రొమటాలజీ, మెడికల్ హిమటాలజీ, ఇట్లా కొన్ని సూపర్ స్పెషాలిటీస్లో ఫ్యాకల్టీస్ లేవు. అందులో కాకపోతే చాలా వరకు ఫిల్ చేయగలిగారు. కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, స్టిల్ మెడికల్ హిమటాలజీ ఇట్లాంటి కొన్ని స్పెషాలిటీస్ లేవు. మనుషులు కూడా లేరు కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఉన్న ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎండి డాక్టర్స్ని ఆ స్పెషాలిటీస్ ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ఏమన్నా చేయగలరా అనే విధంగా మినిస్ట్రీలో ఏమైనా మార్పులు చేయగలవా అనేది ఒకటి అడుగుతూ ఉన్నారు. సో అలాంటిది ఒకటి. బట్ ఓవరాల్గా మీరు ఎయిమ్స్ తీసుకుంటే వాల్యూమ్, ఇది రిక్రూట్మెంట్ వాల్యూమ్ వచ్చేటప్పటికి చాలా విపరీతంగా పెరిగింది. 2024 లో 22,000 ఇన్పేషెంట్స్ ఉంటే 25 లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 28,000, అంటే దాదాపు 25% పెరిగింది. అవుట్ పేషెంట్ 8 lakhs నుంచి 10 lakhs అప్రాక్సిమేట్గా, అది కూడా 20% పెరిగింది. డైలీ పేషెంట్ వాల్యూమ్ 3,500 to 4,000 వస్తూ ఉన్నారు ఈ రోజున. సర్జరీస్ 24లో ఒక 6,000 చేస్తే లాస్ట్ 25లో 6.8, 6,800 సర్జరీలు చేశారు. అదేవిధంగా లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఆ రోజున మాట్లాడి మొత్తం 23కి అప్రూవ్ చేయించాం. అయితే ఒక 6 అడిషనల్గా, అంటే టోటల్ 18 ఆపరేషన్ థియేటర్స్ ఈరోజు ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. ఇంకొక 5 స్టార్ట్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ టైం 600 టోటల్ బెడ్స్ ఉంటే ఈ రోజున 750 బెడ్స్ ఉన్నాయి. మనకి టోటల్ శాంక్షన్ 900 బెడ్స్, ఇంకా 150 బెడ్స్ వరకు మనకి కెపాసిటీ ఉంది. అదేవిధంగా ఐసీయూ ఒకప్పుడు 38 ఉంటే ఈ రోజున దాదాపుగా 90 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి మంగళగిరిలో. ఇంకొక అడిషనల్ 30 బెడ్స్ యాడ్ చేయబోతా ఉన్నారు. సో కెపాసిటీ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ విధంగా బెడ్ కెపాసిటీ, పేషెంట్ని చూసే వాల్యూము పెరగటమే కాకుండా మీరు అక్కడక్కడ కొన్ని రిపోర్ట్స్ చూస్తే అల్ట్రాసౌండ్స్ కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి అన్నారు. ఒకప్పుడు 80 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక 5 న్యూ అడిషనల్ అల్ట్రాసౌండ్ మిషన్స్ చేయడం వల్ల ఈ రోజున 200 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఎక్కడ వెయిటేజ్ లేకుండా. అదేవిధంగా సిటీ, ఎంఆర్ఐ ఒకప్పుడు 60 to 80, ఈ రోజున 60 to 80 ఎంఆర్ఐస్, 120 సిటీ స్కాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా 24 hours to 48 hours కంటే డిలే ఎక్కడ లేదని చెప్తా ఉన్నారు. బ్లడ్ టెస్టుల్లో కూడా డిలే లేదు. అయితే కొన్ని టెస్టులు వచ్చేటప్పటికి ఇప్పుడు కల్చర్ రిపోర్ట్స్ కానీ ఏంటంటే జనరల్గా 2 to 3 days పడుతుంది. సో అది కొద్దిగా అర్థం చేసుకోవటంలో ఇష్యూ, కానీ ఎక్కడ డిలే లేదని చెప్తా ఉన్నారు. మెయిన్ డిలే ఎక్కడ ఉంది అంటే ఎండోస్కోపీలో ఉంది. ఎండోస్కోపీలో ఇప్పుడు ఒకళ్ళే సర్జన్ 10 to 12 ఎండోస్కోపీస్ పర్ డే చేయగలుగుతూ ఉన్నారు. అయితే కొత్తగా మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని హైర్ చేశారు.
ఇంకా అడిషనల్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ వస్తే ఎండోస్కోపీస్ కూడా పెంచగలుగుతారు. సో అదొకటి ఇష్యూ. వీటితో కాకుండా ఇప్పుడు కార్డియోథొరాసిక్ సర్జరీస్ కూడా ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 20 చేశారు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో హైరింగ్ చేసిన తర్వాత. సో ఇవి లార్జ్లీ రిక్రూట్మెంట్కి, లేబొరేటరీ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, తర్వాత లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ అన్నీ కూడా అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఎయిమ్స్ మేనేజ్మెంట్లో వాళ్ళ ఓనర్షిప్లో ఇన్సైడ్ ల్యాబొరేటరీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫార్మసీ, ఇంతకుముందు ఫార్మసీ కౌంటర్స్ దగ్గర ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు. 4 ఫార్మసీ కౌంటర్స్ ఉంటే ఒక 3 యాడ్ చేసి టోటల్ 7 కౌంటర్స్ చేశారు ఈ రోజున. అయితే నెక్స్ట్ 6 మంత్స్లో అడిషనల్గా ఇంకో 23 కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ ఓపెన్ చేస్తారని చెప్పారు. దాంతో అది కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ టైం మనం బస్ షెల్టర్ లేదంటే అది కట్టించాం. అంబులెన్స్ సర్వీసెస్, లాస్ట్ టైం అంబులెన్స్ సర్వీసెస్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడుతున్నారని చెప్పి రేట్ కార్డ్స్ ఫైనలైజ్ చేసి డిస్ప్లే చేయమన్నాం, అది చేశారు. ఈ ప్రెమిసెస్లో వైఫై, మొబైల్ డేటా కనెక్షన్ కావాలని అడిగాం, అవి కూడా సెట్ అయిపోయింది. అదేవిధంగా ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ సైనేజ్ బోర్డ్స్ పెట్టమన్నాం. అప్పుడు హైవే వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ క్లియర్ చేసి సైనేజెస్ పెడతా అన్నారు. లాస్ట్ టైము గడ్కరీ గారిని మనం ఇక్కడికి వచ్చే విధంగా ఒక ర్యాంపు ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చే విధంగా మనం ఒకటి అడిగాం. అది కూడా టెండర్ స్టేజెస్లో ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇవి జనరల్గా ఓవర్ వ్యూ, అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి. ఇవి కాకుండా వీళ్ళు మమ్మల్ని కొన్ని అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొన్ని అడిషనల్ అంబులెన్సెస్, అదేవిధంగా ట్రామా సెంటర్కి ఒక 10 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు. అది స్టేట్ గవర్నమెంట్తో వర్క్ చేసి చేయాలి. అదేవిధంగా ఎయిమ్స్కి కొన్ని రీసెర్చ్ గ్రాంట్స్ కావాలన్నారు, అవి. ఇంకా రెసిడెంట్స్ పొజిషన్ అంటే పీజీ సీట్స్ అట్లాంటివి కొంచెం ఎక్కువ వచ్చే విధంగా చేయమన్నారు. ఉన్న స్టాఫ్ కంటే కూడా అడిషనల్ స్టాఫ్ అడిగారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నాయి. ఇవి కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూర్చొని ఏం చేయగలమో అవన్నీ చేస్తాం. బట్ ఓవరాల్గా they are working well. Campus is beautiful. Outpatient, inpatient, ICU, surgical, all volumes have increased. కాబట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తా ఉన్నా. చిన్న చిన్న ఇష్యూస్ 1-2 ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ.